వెల్కమ్ టు లాలన్న. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తీసుకుందాం. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు బర్నానికి అర్హులే అని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు నేర శిక్షా స్మృతి సిఆర్పిసిలోని సెక్షన్ 125 ప్రకారం భర్త నుంచి బర్నం కోరొచ్చని సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఇందుకు 1986 నాటి ముస్లిం మహిళల విడాకుల హక్కుల రక్షణ చట్టం అడ్డురాదని స్పష్టం చేసింది. వివాహమైన మహిళలందరికీ సిఆర్పిసిలోని సెక్షన్ 125 వర్తిస్తుందని, ఇది లౌకిక నిబంధన అని తేల్చి చెప్పింది. ముస్లిం మహిళలు ఇందుకు మినహాయింపు కాదని పేర్కొంది. అంతేకాదు, భరణాన్ని దానంగా చూడకూడదని, అది మహిళల హక్కు అని తెలిపింది. తన భార్యకు భరణం చెల్లించాలంటూ కుటుంబ కోర్టు జారీ చేసిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ మహమ్మద్ అబ్దుల్ సమాద్ చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మాసి ధర్మాసనం బుధవారం 99 పేజీల తీర్పును వెలువరించింది. ముస్లిం చట్టం కింద వివాహం చేసుకున్న లేదా విడాకులు తీసుకున్న మహిళకు సిఆర్పిసిలోని సెక్షన్ 125, ముస్లిం మహిళల చట్టం 1986 వర్తిస్తాయి. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు ఈ ఈ 2 చట్టాల ద్వారా లేదా ఏదో ఒక చట్టం ద్వారానైనా ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే 1986 చట్టం సెక్షన్ 125ను అడ్డుకునేది కాదు అని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సిఆర్పిసిలోని సెక్షన్ 125ను విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు వర్తింపజేయకపోతే అది రాజ్యాంగంలోని అధికరణ 15(1) ఉల్లంఘన కిందకే వస్తుంది. కులం, మతం, లింగం, ప్రాంతం, పుట్టిన ప్రాంతాల ఆధారంగా ఏ పౌరుడిపైన వివక్ష చూపకూడదని ఈ అధికరణ చెబుతుంది. ముస్లిం మహిళలు తక్షణ త్రిపుల్ తలాక్ లాంటి అక్రమ పద్ధతుల్లో విడాకులు తీసుకున్న సెక్షన్ 125 కింద భరణం కోరే హక్కు ఉంటుంది. భరణాన్ని దానంగా చూడకూడదు, అది లింగ సమానత్వానికి దోహదం చేసే అంశమని తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మాసి వేర్వేరుగా తీర్పులు రాశారు. అయితే ఒకే అభిప్రాయాన్ని వెల్లడించారు. భారతీయ మహిళకు ఆర్థిక సాధికారత్వాన్ని ఇవ్వాల్సిన అవసరం గురించి జస్టిస్ బివి నాగరత్న చెప్పారు. స్వతంత్ర ఆర్థిక వనరులు లేని భార్య మానసికంగా కాకుండా ఆర్థికంగా తమపై ఆధారపడుతుందన్న వాస్తవాన్ని కొందరు భర్తలు గ్రహించారు. ఒక గృహిణిగా, మహిళగా ప్రేమ, ఆప్యాయత తప్ప మరే ప్రతిఫలాన్ని ఆశించకుండా కుటుంబం కోసం పనిచేస్తుంది. భర్త అతని కుటుంబం నుంచి కాస్త గౌరవాన్ని, భరోసాను మాత్రమే కోరుకుంటుంది. ఆ మాత్రం కూడా చాలా కుటుంబాల్లో మహిళలకు లభించడం లేదు. భార్యకు ఆర్థిక సాధికారత కల్పించాలి. ఇంటి ఖర్చులకే కాదు, వ్యక్తిగత ఖర్చులకు ఆర్థిక వనరులు అందించాలి. కనీసం ఉమ్మడి బ్యాంకు ఖాతా లేదా ఏటీఎం కార్డును ఆమెకు అందించాలని జడ్జి గారు పేర్కొన్నారు. కేసు నేపథ్యం ఇది. తనకు విడాకులు ఇచ్చిన మాజీ భర్త అబ్దుల్ సమాద్ నుంచి సిఆర్పిసి సెక్షన్ 125 కింద భరణం ఇప్పించాలని కోరుతూ తెలంగాణకు చెందిన ముస్లిం మహిళ కోర్టును ఆశ్రయించారు. ఆమెకు నెలకు 20,000 చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 1986 చట్టం ప్రకారం 2017లో విడాకులు తీసుకున్న తనకు సిఆర్పిసి సెక్షన్ 125 కింద భరణం చెల్లించాలని ఆదేశించడం చట్ట విరుద్ధమంటూ సమద్ ఆ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. ఇందులో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. అయితే భరణం మొత్తాన్ని 10,000కు తగ్గించింది. కేసు విచారణను 6 నెలల్లోపు పూర్తి చేయాలని కుటుంబ కోర్టును ఆదేశిస్తూ 2023 డిసెంబర్ 13న ఉత్తర్వులు వెలువరించింది. వీటిని సవాల్ చేస్తూ సమద్ దాఖలు చేసిన అప్పీల్ను ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టివేసింది. షాబానో కేసు గురించి మనం ఈ ఇచ్చిన తీర్పు గురించి కూడా తెలుసుకుందాం. సిఆర్పిసిలోని సెక్షన్ 125 కింద ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం కోరొచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మళ్ళీ 1985 నాటి షాబానో కేసును గుర్తుకు తెచ్చింది. ముస్లిం మహిళ భరణం చెల్లించాల్సిందే అని 1985లో రాజ్యాంగ ధర్మాసనం మహమ్మద్ ఖాన్ వర్సెస్ షాబానో బేగం కేసులో ఏకగ్రీవ తీర్పును ఇచ్చింది. ఇదత్ గడువు దాటిన తర్వాత కూడా ముస్లిం భర్త భరణం చెల్లించాలన్న ఈ తీర్పు భారీ వివాదమే రేపింది.
రాజకీయంగా దుమారం రేగింది. ఈ అంశంపై తమ విధానం స్పష్టం చేయడానికి రాజీవ్ గాంధీ నేతృత్వంలోని నాటి కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళల చట్టం 1986ను తెచ్చింది. విడాకులు తీసుకునే సమయంలో ముస్లిం మహిళలు వేటికి అర్హులో ఇందులో పొందుపరిచారు. రాజ్యాంగపరంగా 1986 చట్టంను చెల్లుబాటును డానియల్ లతీఫ్ కేసులో సుప్రీంకోర్టు సమర్థించింది. ఉమ్మడి పౌరస్మృతి, లింగ సమానత్వం అంశాలను షబానో కేసులో రాజ్యాంగ ధర్మాసనం చర్చించింది. ముస్లిం మహిళలకు వివాహం, విడాకుల అంశాల్లో సమాన హక్కులు ఉండాలనే అంశాన్ని ఈ తీర్పే తెరపైకి తీసుకొచ్చింది. విడాకులిచ్చిన తన భర్త నుంచి భరణం కోసం కోర్టును షబానో ఆశ్రయించారు. జిల్లా కోర్టు నుంచి ప్రారంభమైన ఈ కేసు రాజ్యాంగ ధర్మాసనం వరకు వెళ్ళింది. బుధవారం వెలువరించిన తీర్పులో జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహా ధర్మాసనం షబానో కేసును తీర్పును ఉటంకించింది. విడాకులు తీసుకుంటున్న మహిళ విషయాల్లో ముస్లిం భర్త బాధ్యతను షబానో కేసును వివరంగా పేర్కొందని సిఆర్పిసి సెక్షన్ 125 ప్రకారం వర్ణం కోరే హక్కు అందుబాటులో ఉంటుందన్న విషయాన్ని ఆనాటి రాజ్యాంగ ధర్మాసనం ప్రస్తావించిన అంశాన్ని న్యాయమూర్తులు గుర్తు చేశారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తలాక్ అంటే ఏమిటి, తలాక్లో ఉన్న రకాలు ఏమిటి అన్న విషయంపై వీడియో చేశాను. వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.